హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెట్స్ డైరింగ్ ఉమెన్. ఫ్రెండ్స్, నాకైతే కందులు ఒక ఆర్డర్ వచ్చిందండి. కందుల్ని పాత పద్ధతిలో తిరగట మీద విసిరి కందిపప్పు చేసి మాకు ఇవ్వాలి అని చెప్పి ఒక చిన్న ఆర్డర్ అయితే వచ్చింది. అయితే అందుకోసం నేను డైరెక్ట్గా పొలం దగ్గరికి మనిషిని పంపించి ఒక 10 కేజీల కందులు అయితే స్టార్టింగ్లోనే తీసుకున్న తర్వాత ఒక నెల రోజులు వాటిని అట్లానే ఇంట్లో ఉంచి ఆ తర్వాత ఇప్పుడు అంటే బాగా ఎండపెట్టి ఆ తర్వాత ఇప్పుడు వాటిని ఎంచిపిస్తున్నాను. ఇదంతా పాత పద్ధతి. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ మేము అల్యూమినియం కడాయి వాడాము. యాక్చువల్గా ఇక్కడ అల్యూమినియం కడాయి అయితే వాడకూడదు, కుండ వాడాలి. ఆ టైంకి వాళ్ళ ఇంట్లో ఆ కుండ లేదనమాట, అందుకని మేము అల్యూమినియం కడాయి వాడి చేసాము. అయితే ఇది ఎంత పెద్ద ప్రాసెస్ అంటే అవన్నీ కొద్దిగా బూడిద వేసి వేయించిన తర్వాత ఇట్లా కూర్చొని చాట్లో ఆ కందుల్ని పోసి వాటిల్లో ఏమైనా తాలు గింజలు, పుల్లలు, అలాంటి రాళ్ళు ఇలాంటి ఏమన్నా ఉంటాయేమో అని అవన్నీ ఒక ప్రాసెస్ అన్నమాట. ఇట్లా చేస్తారు. అంటే నేను తీసుకున్న కందులు 10 కేజీలు అయితే సుమారు 1 కేజీ దాకా ఈ వేస్టేజ్ అయితే పోయి ఉంటుంది. సో తను మాత్రం బాగా ఓపిక అయితే చేసి పెట్టింది. ఆ తర్వాత అవి చెరిగిన తర్వాత ఇలా తిరగట్లో వేసి అలా కొద్దిగా వేసుకుంటూ లూజ్గా తిప్పాలి. అలా తిప్పినప్పుడు పప్పు అనేది తయారవుతుంది. సో ఆ పప్పు కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, దగ్గరగా చూడండి. సో ఇట్లా మనకి పప్పు అనేది వస్తుందన్నమాట. సో ఇదంతా నా చిన్నతనంలో నేను చూశాను. అయితే మనకి ఇప్పుడు ఆర్డర్ వచ్చింది కాబట్టి నేను ఇంకా పని పట్టుకున్నాను. అంటే మనకి పచ్చళ్ళ ఆర్డర్తో పాటు ఇట్లాగా కందులు ఇట్లాంటివి కూడా ఆర్డర్ అయితే వస్తున్నాయి. ఇట్లా పాత పద్ధతిలో చేయించుకోవాలి అని చెప్పి అడుగుతున్నారనమాట. వీళ్ళైతే నన్ను బల్క్గా ఒకేసారి అడిగారు. అందుకని నాకు ఎక్కువ శ్రమ లేకుండా తక్కువతో అయిపోయిందండి పని. ఎందుకంటే ఒకళ్ళు కేజీ, ఒకళ్ళు 2 కేజీలు అలా ఇచ్చారనుకోండి ఆర్డరు, అప్పుడు కొంచెం కష్టంగా ఉండేది నాకు. ఇది బల్క్ ఆర్డర్ అయ్యేసరికి ఈజీగా అనిపించింది. మీలో ఎవరికైనా ఇప్పుడు అంటే ప్రజెంట్ మీకు ఎవరికైనా కానీ కందులు ఈ విధంగా చేసి కావాలి అంటే నేను స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను, నాకు వాట్సాప్ చేయండి. నేను మీకు ఈ విధంగానే కందిపప్పు చేసి పంపిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్ వీడియో అనిపిస్తే షేర్ చేయండి. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నాకు ఒక సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని వీడియోస్, మీకు ఉపయోగకరమైన వీడియోస్ పెట్టడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు అండి. సో ఈ విధంగా వచ్చింది. ఈ పప్పు తినడం ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదన్నమాట. సో అందుకే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు.